చాలామంది ఎవరికైతే పాత జ్ఞాపకాలు, లేకపోతే పాత మనుషులు, పాత ఈవెంట్స్ ఇవన్నీ వెంటాడుతుంటాయో, ఒకటి మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఎన్నున్నా సరే, ఎటువంటి జరిగినా మన పాస్ట్‌లో మనం అక్కడే ఆగిపోకూడదు, స్టక్ అయిపోకూడదు. ముందుకెళ్తా ఉండాలనమాట. ఎంత ముందుకెళ్ళాలంటే, పాత జ్ఞాపకాల్లో ఉన్న వ్యక్తులు కానీ, పాత జ్ఞాపకాల్లో జరిగిన సంఘటనలు గానీ, అవన్నీ మనల్ని ప్రభావితం చేయకూడదు. అంటే జరిగిన రోజు, ఒక అంశం జరిగిన రోజు అది మనకు కొండలా కనిపించొచ్చు. దాన్ని మనం ఎటువంటి పరిస్థితిలో తట్టుకోలేని పరిస్థితి అనిపించొచ్చు. కానీ, మనం ఎంత స్ట్రాంగ్‌గా తయారవ్వాలంటే, ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని కడగళ్ళొచ్చినా, ఎంత పెద్ద కొండలొచ్చినా సరే, మనిషిగా మనం ఎదగాలనమాట. అంటే మనకు జరిగిన నష్టం తగ్గిద్దని గాదు. లేదా మన జ్ఞాపకాల్లో జరిగిన అనుభవం మారిద్దని గాదు. మనం ఎదగాలి అంటాను. ఎంత పెద్ద జ్ఞాపకం ఉన్నా, మన లైఫ్‌లో ఎంత చెడు జరిగినా, మనల్ని ఎంత అవమానం చేసినా, అవన్నీ దృష్టిలో పెట్టుకొని, మనం అంచెలంచెలుగా, అంతకంటే బిగ్గరగా, పెద్దగా ఎదగాలనమాట. అదే కాలం మనకిచ్చే పరిష్కారం. అంతేగాని జ్ఞాపకాలు మర్చిపోతాం. కాలంతో బాధలు పోతాయి. లేదా కాలంతో అన్నీ అంటే చేసిన తప్పులన్నీ చెల్లిపోతాయంటే కుదరదనమాట. కాకపోతే మన అనుభవాల వల్ల, మన మెచ్యూరిటీ వల్ల, లేక మనం సాధించే ఈ విజయాల వల్ల పాత జ్ఞాపకాలు మనకి చిన్నగా, తక్కువగా కనిపించొచ్చు కానీ, అవి పూర్తిగా మాసైతే పోవు.